సార్, ఖమ్మం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 మీద మీకు పూర్తి కమాండ్ ఉంది. అండ్ ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు మీది. గత 5 ఏళ్లుగా చూసుకుంటే ఎక్కడ చూసినా శ్రీనివాసరెడ్డి గారి పేరే. ఎస్పెషల్లీ ఖమ్మం రాజకీయాల్లో మీరు యు ఆర్ ద టాక్ ఆఫ్ ది టౌన్. సో ఏమంటారు సార్ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏం జరగబోతుంది? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 7వ తారీఖు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలతో పాటుగా మిగతా 3 నియోజకవర్గాల్లో కూడా నేను విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలని గౌరవించే విధంగా గడిచిన 51 నెలల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రిగా తను పోరాటం చేసేటప్పుడు మారుమూల ప్రాంతాలను కూడా పర్యటించేటప్పుడు ఏవైతే తను గమనించారో, ఏవైతే సామాన్య ప్రజానికానికి అవసరం ఉంది అని ఆనాడు తెలుసుకున్నారో, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వాటన్నిటినీ పరిష్కరించిన వ్యక్తి పెద్దలు చంద్రశేఖరరావు గారు. అంతేకాదు, పరిపాలన అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే విధంగా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి, ప్రతి ఒక్క మతానికి, చివరికి నీవు ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, తెలంగాణ బిడ్డ అయి ఉంటే చాలు అని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చిన గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈనాడు ఎన్నికల్లోకి ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఈనాడు టీఆర్ఎస్ పార్టీ పక్షాన వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తికి ఘనస్వాగతం పలుకుతున్నారు ప్రజానికం. ఇదంతా చూస్తుంటే ఈ ఎన్నికల్లో ఎవరు అవునన్నా కాదన్నా ఎన్ని రాజకీయ పార్టీలు ఏకమై టీఆర్ఎస్ పార్టీ మీద దండయాత్ర ప్రకటించిన డిసెంబర్ 7వ తారీఖు నాడు పోలింగ్లో అద్భుతంగా రాష్ట్ర ప్రజలు, తెలంగాణ బిడ్డలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి కేసీఆర్ గారు కావాలని దీవించటం అనేది నగ్న సత్యం. సార్, మీ మీద మాత్రం బృహత్తర బాధ్యత ఉంది సార్. ఎస్పెషల్లీ 10 జిల్లాలతో పోలిస్తే ఎక్కువ ఖమ్మం మీద ఫోకస్. ఎందుకంటే ఖమ్మం ఈజ్ ఆల్వేస్ అ వేవరింగ్ డిస్ట్రిక్ట్. ఒకసారి టీడీపీ, ఒకసారి కాంగ్రెస్, టీడీపీ కాంగ్రెస్, బట్ ఎప్పుడు కూడా టీఆర్ఎస్ రాలేదు. టీఆర్ఎస్ మొన్న వచ్చింది మీతో దట్టు. మీరు అది కూడా మీరు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళారు. బట్ ప్రజల అండదండలు మీ వెనకున్నాయి చాలా. అండ్ పీపుల్ థింక్ దట్ యువర్ అ పీపుల్స్ మ్యాన్. సో ఈసారి ఎన్నికల్లో మీరు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు? నా వ్యక్తిగతంగా కంటే కూడా ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దల కేసీఆర్ గారు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మనోభావాలు తెలుసుకొని ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేశారో వాటితో పాటుగా స్థానికంగా ఉండే నేను కానీ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఆ నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండబట్టే ఈనాడు ఖమ్మం జిల్లాలో ఫలితాలు అద్భుతంగా రానున్నాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.